హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ మరియు గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్ 2024 గురించిన కొంత సమాచారాన్ని చూద్దాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ రిపోర్ట్ ఒకసారి చూస్తే భారతదేశ స్థానం 72వ స్థానంలో ఉంది. ఈ రిపోర్ట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్లో భారతదేశం 72వ స్థానంలో ఉంది. ఆర్టిఫిషియల్ సంసిద్ధత కోసం ప్రపంచవ్యాప్తంగా 174 దేశాల ఆర్థిక వ్యవస్థలను అంచనా వేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ను అంతర్జాతీయ ద్రవ్యనిధి విడుదల చేసింది. మొత్తం 174 దేశాల్లో భారతదేశ స్థానం 72. 0.49 రేటింగ్తో ఎమర్జింగ్ మార్కెట్ ఎకానమీగా వర్గీకరణలో ఉంది. డిజిటల్ మౌలిక సదుపాయాలు, మానవ మూలధనం, కార్మిక మార్కెట్ విధానాలు, ఆవిష్కరణ, ఆర్థిక సమైక్యత, నియంత్రణ అనే 4 రంగాల సంసిద్ధతను అంచనా వేసి ప్రతి దేశానికి రేటింగ్ ఇచ్చారు. ఇండెక్స్ ప్రతి దేశాన్ని అడ్వాన్స్డ్ ఎకానమీ, ఎమర్జింగ్ మార్కెట్ ఎకానమీ, అల్ప ఆదాయ దేశంగా వర్గీకరించింది. ఈ ఇండెక్స్ ప్రతి దేశాన్ని అడ్వాన్స్డ్ ఎకానమీ, ఎమర్జింగ్ మార్కెట్ ఎకానమీ, అల్ప ఆదాయ దేశంగా వర్గీకరించింది. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్లో తొలి 5 దేశాలు ఒకసారి చూద్దాం. తొలి 5 దేశాలు ఒకసారి చూస్తే సింగపూర్, డెన్మార్క్, USA, నెదర్లాండ్స్, ఎస్టోనియా ఇవి మొదటి 5 దేశాలు. చైనా 32వ స్థానంలో నిలిచింది. చైనా 32వ స్థానం, భారత్ 72, శ్రీలంక 92వ స్థానంలో నిలిచాయి. బంగ్లాదేశ్ 113వ స్థానం, సొమాలియా 171వ స్థానం, ఆఫ్ఘనిస్తాన్ 172వ స్థానం, సౌత్ సుడాన్ 174వ స్థానంలో నిలిచాయి. మరొకటి గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్ 2024. గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్ 2024 గురించి చూద్దాం ఒకసారి. లండన్కి చెందిన ఎకనామిస్ట్ ఇంటెలిజెంట్ యూనిట్ గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్ను విడుదల చేసింది. ఇంటెలిజెన్స్ యూనిట్ గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్ 2024ను విడుదల చేసింది. ఇది లండన్కు చెందిన ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్. ఇందులో వియత్నాం చూడండి, వియత్నాం టాప్ స్థానాన్ని దక్కించుకుంది. టాప్ ర్యాంక్ను దక్కించుకుంది. వరుసగా ఇది 3వసారి అగ్రస్థానంలో నిలిచింది. స్థిరత్వం, ఆరోగ్య సంరక్షణ, సంస్కృతి, పర్యావరణం, విద్య, మౌలిక సదుపాయాలు వంటి కీలక అంశాల ఆధారంగా ఈ ర్యాంకులను నిర్ణయిస్తారు. చూడండి, విద్య, స్థిరత్వం, ఆరోగ్య సంరక్షణ, సంస్కృతి, పర్యావరణం, మౌలిక సదుపాయాల వంటి కీలక అంశాల ఆధారంగా ఈ ర్యాంకులను నిర్ణయిస్తారు. ప్రతి ఏడాది ప్రకటించే గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్లో భాగంగా 173 నగరాల జాబితాలో తొలి 10 స్థానాల్లో భారతదేశ నగరాలకు చోటు దక్కలేదు. ప్రపంచవ్యాప్తంగా 173 నగరాల జాబితాలో తొలి 10 స్థానాల్లో భారతదేశ ఏ నగరాలకు చోటు దక్కలేదు. వాతావరణ మార్పులు, కాలుష్యం పెరగడం వల్ల గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్లో స్థానం దక్కకుండా పోయింది. చూడండి, వాతావరణ మార్పులు, కాలుష్యం పెరగడం వల్ల గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్లో స్థానం దక్కకుండా పోయింది. ఇక్కడ టాప్ 10 నగరాలను ఒకసారి చూద్దాం. చూడండి, టాప్ 10 నగరాలు ఒకసారి చూస్తే వియత్నాం ఆస్ట్రియా, కోపెన్హాగన్ డెన్మార్క్, జూరిచ్ స్విట్జర్లాండ్, మెల్బోర్న్ ఆస్ట్రేలియా, కాలర్గీ కెనడా, జెనీవా స్విట్జర్లాండ్, సిడ్నీ ఆస్ట్రేలియా, వాంకోవర్ కెనడా, ఒసాకా జపాన్, అక్లాండ్ న్యూజిలాండ్ 10వ స్థానంలో ఉన్నాయి. వియన్నా 3వసారి రికార్డు సృష్టించింది. మూడవసారి అగ్రస్థానంలో నిలిచి రికార్డు సృష్టించింది. ఇక నివాస యోగ్యం కాని నగరాలు కూడా 10 ఉన్నాయి. చూడండి, కారాకస్ వెనిజులా, కీవ్ ఉక్రెయిన్, పపువా న్యూగియా, హరారే జింబాబ్వే, ఢాకా బంగ్లాదేశ్, కరాచీ పాకిస్తాన్, లాగోస్ నైజీరియా, అల్జీర్స్ అల్జీరియా,
ట్రిపోలి లిబియా, డమాస్కస్ సిరియా. ఇవి నివాస యోగ్యం కాని నగరాలుగా గుర్తించారు. ఇది ఫ్రెండ్స్ గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్ 2024 గురించిన సమాచారం. ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.